ఈ లైన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, అంతవరకు బాగుంది. అప్పుడు కోర్టు వారు ఏం చేశారంటే సిబిఐ ఇలా అంటోంది, మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటని ఎవరైతే నిందితులు ఉన్నారో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని. ఇక వాళ్ళు కౌంటర్లు వేశారు, ఏమని, ఎందుకు చేయాలి మళ్ళీ దర్యాప్తు, సునీతారెడ్డి అడిగిందని దర్యాప్తు చేస్తారా, సిబిఐ దర్యాప్తు అంతా సునీతారెడ్డి చెప్పినట్టే జరగాల, అసలు సునీతారెడ్డి ఎలా డిసైడ్ చేస్తుంది సిబిఐ దర్యాప్తుని, ఎలాగా ఆమె ఇది చేస్తుంది, అసలు సిబిఐ పూర్తిగా ఆమెకు మోకరిల్లింది, సిబిఐ ఆమె చెప్పినట్టల్లా ఆడుతోంది, ఆమెకు లొంగిపోయింది సిబిఐని ఆమె వాడుకుంటోంది, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరితో కలిసి సునీతారెడ్డి సిబిఐని ప్రయోగిస్తోంది, అందుకే మళ్ళీ దర్యాప్తు అంటూ మొదలుపెట్టింది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ వాళ్ళు కోర్టులో కౌంటర్స్ వేశారు. దీంట్లో ఒక నిందితుడు సునీల్ యాదవ్ అనే ఒక నిందితుడు తన ఒపీనియన్ని ఇంకా కోర్టులో వేయలేదు కాబట్టి ప్రస్తుతానికి వాటికి వాయిదా పడింది, విచారణ వాయిదా పడింది. సో ఇంతవరకు బాగుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఇప్పుడు కోర్టులో సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు కాబట్టి, కోర్టు వారు అడిగారు కాబట్టి, ఒకవేళ కోర్టు చెబితే దర్యాప్తును కొనసాగించడానికి, నెక్స్ట్ లెవెల్ దర్యాప్తు చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్తోంది సిబిఐ. ఒకవేళ సునీతారెడ్డి పిటిషన్ వేసి ఉండకపోతే, ఒకవేళ సునీతారెడ్డి ఈ దర్యాప్తు అసమగ్రంగా జరిగింది, అసంపూర్ణంగా జరిగింది, అసలు కుట్రదారులు ఎవరో తేల్చలేదు సిబిఐ, మళ్ళీ దర్యాప్తు చేయాలి, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ దర్యాప్తు చేయాలని ఆవిడ అడిగింది కాబట్టి, కోర్టు అడుగుతోంది కాబట్టి ఆవిడ తరపున సిబిఐ ఈ మాట చెప్పింది, కోర్టు కనుక ఆదేశిస్తే చేయడానికి మేము సిద్ధమని. పాయింట్, ఒకవేళ సునీతారెడ్డి ఈ పిటిషన్ వేసి ఉండకపోతే పరిస్థితి ఏంటనేది నా క్వశ్చన్ ఇవాళ. రెండవది, కోర్టు అడిగితే చేయడానికి సిద్ధం అని చెప్పడం ద్వారా సిబిఐ, కోర్టు కనుక ఆదేశిస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కొనసాగిస్తామని చెప్పడం ద్వారా సిబిఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు సంపూర్ణంగా లేదని తనకు తాను అంగీకరిస్తోందా? స్వయంగా సిబిఐ అంగీకరిస్తోందా, మేము పూర్తిగా చేయలేదు, అసంపూర్ణ దర్యాప్తు చేశాం కాబట్టి ఇప్పుడు మీరు చేయమంటే చేస్తాం? ఇది ఏంటిది? ఎందుకు ఇలాగా అసంపూర్ణ దర్యాప్తు చేశారు? ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది? ఏం చెప్తుంది కోర్టు? 2 ఆప్షన్స్, 2. ఒకటి, అయితే సిబిఐని దర్యాప్తన్నా చేయమనాలి, లేదా నిందితులు పిటిషన్లను ఆధారం చేసుకుని మెరిట్స్ ఆఫ్ కేఎస్ఆర్ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ లాయర్లు వీళ్ళ లాయర్ల ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని వాటిలో మెరిట్స్ తీసుకుని, లేదు సిబిఐ దర్యాప్తు ఇప్పటివరకు చేసింది చాలైనా చెప్పొచ్చు. కోర్టు ఏం చెప్తుందో మనం ఇప్పుడే చెప్పలేం, కానీ ఉన్నాయి 2 ఆప్షన్స్. అయితే సిబిఐ దర్యాప్తు మళ్ళీ మొదలెట్టాలి, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచా, లేకపోతే ఇదా, ఏదో ఒకటి మొత్తమే దర్యాప్తు కొనసాగించాలి, లేదా ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు చాలు. ఈ 2 కోర్టు దగ్గర ఉన్న, కోర్టు చెప్పే తీర్పు చెప్పే అవకాశాలు ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకు క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ చేస్తే, కొనసాగిస్తే ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఇది? సునీతారెడ్డి చెబుతున్న అసలు కుట్రదారులు ఎవరు? ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి తలుపు దాకా వచ్చి ఆగిన ఈ కేసు దర్యాప్తు సునీతారెడ్డి అడిగినట్టు కనుక కంటిన్యూ చేసి దర్యాప్తుని అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన 164 స్టేట్మెంట్లు కానీ, లేకపోతే దస్తగిరి ఇచ్చిన కొన్ని ఆధారాలు, లేకపోతే అతని ఒపీనియన్స్ కానీ, సునీల్ యాదవ్ చెప్పిన కొన్ని ఒపీనియన్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతరేతర సాక్షులు చెప్పిన కొన్ని ఆధారాలు కానీ, హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం తర్వాతకి అక్కడ చేరుకున్న పరిస్థితి కానీ,
వాళ్ళని తీసుకెళ్ళిన డ్రైవరు ఆకస్మికంగా మృతి చెందడం కానీ, ఇంకా కొన్ని అనుమానాస్పద మరణాలు జరిగాయి ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు. ఇటువంటివన్నీ క్రోడీకరిస్తే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తే ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? భారతి అండ్ జగన్ రెడ్డి అండ్ వైఎస్ భారతి వీళ్ళిద్దరి పాత్ర కూడా తేలే అవకాశం ఉందా? అందుకే సునీతారెడ్డి ఇంతగా పట్టుబడుతున్నారా? అసలు ఎందుకు జగన్ రెడ్డి భారతి పేర్లు వస్తున్నాయి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో? ఎందుకు వాళ్ళ పేర్లు వస్తున్నాయి? దర్యాప్తు కొనసాగితే నిజంగా అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందో, ఎంతవరకు ఉంది అనే చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్.